అంతా ఆయనే చేశారు. ఎస్, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చెబుతోంది అదే. ఈ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు బయటికి రావడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్దే అని కమిషన్ స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్కి దిగారు. కేసీఆర్ ప్రమేయం, ఆయన ఇచ్చిన ఆదేశాల వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయంటూ కమిషన్ తేల్చింది. 3 బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు ఇవ్వలేదని, బ్యారేజీల నిర్మాణ నిర్ణయం కేసీఆర్దే అని కమిషన్ వివరించింది. నిపుణుల కమిటీ నివేదికని హరీష్ రావు పట్టించుకోలేదని, ఆర్థికపరమైన విషయాల్ని ఈటల పట్టించుకోలేదని అంది. బ్యారేజీలు పూర్తి కెపాసిటీకి వచ్చేదాకా నీరు నింపుతూనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారన్న కమిషన్, బ్యారేజీల్లోకి నీరు నింపడమే దెబ్బతినడానికి కారణమని చెప్పింది. ప్రాజెక్టులో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు, వాప్కోస్ నివేదికను తొక్కిపెట్టారు అని కమిషన్ నివేదిక ఇచ్చింది. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారని వివరించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ని మార్చడంలో నిజాయితీ, చిత్తశుద్ధి చూపలేదని స్పష్టత ఇచ్చింది. వానాకాలంలో ముందు కానీ తర్వాత కానీ 3 బ్యారేజీల ఆపరేషనల్ మెయింటెనెన్స్ చేయలేదని రిపోర్ట్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుల్ని కూడా కమిషన్ తన నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి 38,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయాన్ని 71,436 కోట్ల రూపాయలుగా ప్రకటించారని చెబుతూ దీనికి సంబంధించి 2016లో నాటి ముఖ్యమంత్రి రాసిన లేఖని ప్రస్తావించింది. ఇదే ప్రాజెక్టుకి 2022 మార్చి కల్లా 1,10,248 కోట్ల 48 లక్షల రూపాయల పరిపాలనాపరమైన అనుమతులు లభించాయని కమిషన్ వివరించింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకున్నా ఏజెన్సీకి 2 సర్టిఫికెట్లు ఇచ్చారని, ఇది పూర్తిగా తప్పిదమేనని, చట్ట విరుద్ధమని కమిషన్ తప్పుబట్టింది. మేడిగడ్డకి 2019 సెప్టెంబర్ 9 ఇచ్చిన కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్, అలాగే 2021 మార్చి 15 ఇచ్చిన సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ ఇవ్వడం కూడా తప్పేనని కమిషన్ తన నివేదికలో తెలిపింది. మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో రెడీగా ఉన్నారు. అశోక్, ఎస్, ఇక కమిషన్ నివేదిక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. సో మరికొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం అవుతోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎలాంటి చర్చ జరుగుతోంది? పృథ్వీ, చాలా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి గచ్చిబౌలి నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి స్టార్ట్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే క్యాబినెట్కి ముందే 2 o'clockకి క్యాబినెట్ ఉంటుంది, కానీ అంతకు ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం ఒక భేటీని నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అటు నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సపరేట్గా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ భేటీలో ఈ బ్రీఫింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతుందో 5 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ పైన ఒక కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ క్యాబినెట్ భేటీలో ఇవ్వాల్సినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించిన పైన ఒక్కొక్క అంశానికి సంబంధించిన దానిపైన మంత్రులందరికీ వివరించే విధంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి ముందుగానే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 2 o'clock ఈ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మంత్రులందరికీ, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా తమకు సంబంధించినటువంటి అనుమానాలు, తమకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అన్నింటినీ నివృత్తి చేస్తూ ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి 5 రిపోర్ట్ ఏదైతే ఉందో, 5 పేజెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని కూడా మిగతా మంత్రులతో అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత క్యాబినెట్ మొత్తంగా ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఆ డెసిషన్ ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది. బట్ తెలుస్తున్న దాని ప్రకారం అయితే, వస్తున్నటువంటి సమాచారం ప్రకారం సిఐడి సంబంధించినటువంటి విచారణ కూడా వేస్తారని చెప్పి కూడా ఒక రిపోర్ట్ అయితే వస్తుంది బయటికి. అలా అది కాకుండా ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పైన ఒక న్యాయ విచారణ జరిపించాలని కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవన్నీ జరిగక ముందే ఈ క్యాబినెట్ అయిపోయిన తర్వాత కూడా న్యాయ సలహా కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఈ మిస్యూజ్ కావచ్చు, ఇవన్నీ క్యాబినెట్ సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాటించకుండా ఈ నిర్మాణం జరిగిందని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన దానిపైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక న్యాయ సలహా కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. క్యాబినెట్ భేటీ అయిన తర్వాత మరొకసారి కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా భేటీ అవుతారా, లేకపోతే దీంట్లోనే ముగిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే ఏదైతే గతంలో చెప్పినట్టే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడినటువంటి మంత్రులు కావచ్చు, ఈ కాళేశ్వరానికి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా అటు అసెంబ్లీలో చర్చించాలని చెప్పిన నేపథ్యంలో 600 పేజీలకు సంబంధించిన దానిపైన కూలంకషంగా అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రతి ఒక్క పిన్ టు పిన్ సంబంధించినటువంటి ఏదైతే జరిగినటువంటి అక్రమాలని వీళ్ళు ఆరోపిస్తున్నారో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి ప్రతి ఒక్క దానిపైన కూడా అటు అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే 2
2 o'clockకి కొద్దిసేపట్లో ఇక్కడికి సీఎం కూడా చేరుకుంటారు. తర్వాత 2 o'clockకి క్యాబినెట్ భేటీ అవుతుంది. దాని తర్వాత డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్స్ ఏవైతే ఉంటాయని చెప్పి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు అవుతుంది. ఎందుకంటే కాళేశ్వరం అనేది చాలా బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ రాకముందు కూడా కాళేశ్వరానికి సంబంధించి మాటల యుద్ధం నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా 5 బ్రీఫింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారని చెప్పి వీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. రిపోర్ట్ చూసి మాట్లాడాలని చెప్పి అటు కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ ఏ విధంగా ఉంటాయి, అలాగే క్యాబినెట్ ఏ విధంగా డెసిషన్ తీసుకోబోతుంది, ఎలాంటి చర్యలు ఉంటాయి, ఒక ఉత్కంఠభరితమైన క్షణాలు అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. పృథ్వీ రైట్ అశోక్, అధిక కమిషన్ రిపోర్ట్ బయటికి రావడంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే క్యాబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది. మరి దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. సో నివేదిక ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు మరి ఈ విషయంలో మన రాష్ట్రంలో చూడబోతున్నాం అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా ఏర్పడింది. అటు బీఆర్ఎస్ కూడా ఎప్పుడైతే రిపోర్ట్ బయటకు వచ్చిందుకు బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు, దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి, అప్పుడు స్పష్టత ఇస్తాం, ఇప్పుడు ప్రజల్లో కూడా తిరిగి మేము ప్రజలకు కూడా నిజాలు వివరిస్తామని చెప్తున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుంది.